ఏయ్ చిన్నమ్మదేవి, నీ అందం గురించి విన్నాను, ఈ రోజు చూశాను. అందుకే ఈ గొడవంతా కృష్ణవేణికి చెప్పేస్తాను. తనే హ్యాండిల్ చేస్తుంది. అసలు నిజం తెలియాల్సింది కృష్ణవేణికే. ఎస్, చిన్న మావయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? చిన్న మావయ్య. అమ్మా కృష్ణవేణి, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశానమ్మా. దేని గురించి మావయ్య? అంజలి గురించమ్మా. ఏంటో చెప్పండి మావయ్య. అమ్మా, నీ కాబోయే తోడి కోడలు అంజలి అనాథ కాదమ్మా. అంజలి అసలు గోదావరి ఖనే కాదమ్మా. ఆస్ట్రేలియాలో సిడ్నీ అమ్మా. అవునమ్మా, రీసెంట్గా అంజలి వాళ్ళమ్మ సిడ్నీ నుంచి విజయవాడ వచ్చింది. అంజలి తన కూతురని సిడ్నీ నుంచి విజయవాడ వచ్చి తన ఆచూకీ కోసం సిటీలో ఫోటోలు పంచిందమ్మా. అంజలి ఆచూకీ చెప్తే 20 లక్షల బహుమతి ఆఫర్ చేసిందమ్మా. ఆ ఫోటో మీ చిన్నత్తయ్య చేతికొచ్చింది. మీ అత్తయ్య సంగతి తెలుసు కదా, ఒట్టి డబ్బు పిచ్చిది. అదమ్మా జరిగింది. మామయ్య, మీరు అంజలి మదర్ని చూసారా? నేను చూడలేదమ్మా, కానీ చంద్రకళ వెళ్ళి మాట్లాడింది కదా. ఇప్పుడు అంజలి ఎక్కడుంది? ఇంటికొచ్చిందమ్మా. సరే, మీరైతే ఈ విషయాన్ని పెద్దమామయ్య గారికి చెప్పలేదు కదా? అసలు చెప్దామని అనుకున్నానమ్మా, కానీ ఈ ఫోటోలు, రౌడీలు, జ్యోత్స్నాదేవి, ₹1,00,00,000 అసలు అసలు నాకే పిచ్చెక్కిపోయిందమ్మా. అరే, నేనే ఇంతవరకు కన్ఫ్యూజన్లో ఉంటే ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎన్ని గొడవలు జరుగుతాయో. అసలు అసలు అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని భయంతో నీకు ఫోన్ చేశానమ్మా. పోనీలేండి మామయ్య, మంచి పని చేశారు. అసలు అంజలి ఎవరో, ఈ జ్యోత్స్నాదేవి ఎందుకు వచ్చిందో అన్నీ నేను కనుక్కుంటాను. అలాగేనమ్మా. మీరు ఈ విషయం మాత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకండి. అలాగేనమ్మా. ఈ విషయాన్ని ఎప్పుడెలా ఎవరికి చెప్పాలో నేను చెప్తాను. అలాగేనమ్మా. నువ్వు చెప్పే వరకు నేనెవరికి చెప్పనమ్మా. రేపు మార్నింగ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను చిన్న మామయ్య. అలాగేనమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే. అమ్మయ్యా, కృష్ణవేణికి అన్నీ చెప్పేశాను. ఇక నాకు భయం లేదు. ఓసే చంద్రకళ, నన్ను ముద్దుల ముగ్గులోకి దించి అంజలి సీక్రెట్ ఎవరికి చెప్పకుండా ఆపాలనుకున్నావా? నన్ను నీ దగ్గర చాలా తెలివిగా ఉండాలే, అందుకే ఇలా చేశా. అమ్మా కృష్ణవేణి, ఇకంతా నీదే భారం తల్లి.
నీ బిడ్డని నీకు అప్పగించాను. సృజన్ అంజలిని నాకు అప్పగించి వెళ్ళాడు అంటే నిశ్చితార్థం వరకు అంజలిని సృజన్ చూడలేదన్నమాట. హాస్పిటల్లో సీసీ క్యామ్ విజువల్స్లో త్రిష బ్రతికే ఉందన్న నిజం తెలిసింది. చిన్నమామి ఫోన్ చేసి అంజలి అనాథ కాదు, ఇంకో షాక్ నిజం చెప్పారు. రేపు తెల్లవరగానే కృష్ణవేణికి జోష్న గురించి చెప్పి తన సహాయం తీసుకోవాలి. ఈ గండం నుంచి నన్ను నా కోడలు కృష్ణవేణి ఒక్కతే బయటపడేయగలదు. అసలీ జోష్నాదేవి ఎవరు? నాకేం అర్థం కావడం లేదు. వెంటనే మామయ్య గారికి ఈ విషయాలన్నీ చెప్పేస్తేనే కాని ఈ చిక్కుముడు విప్పడం నా వల్ల కాదు. మామయ్య గారు, మీతో పర్సనల్గా మాట్లాడదామని రాత్రి నుంచి అనుకుంటున్నాను. నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని నైట్ నుంచి ఆలోచిస్తున్నానమ్మా. సరే మామయ్య గారు, ముందు మీరు చెప్పండి. నేను చెప్పబోయే విషయం నీ అనుభవానికి అందనిది, నీ వయసుకు అర్థం కానిదని నాకు క్లారిటీగా తెలుసమ్మా. బట్ ఈ ఇంటికి కోడలుగా వచ్చాక నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో నాకు తెలిసిందమ్మా. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత చిక్కుముడైనా నీలాంటి ఉన్నత వ్యక్తిత్వం ముందు ఆ సమస్య దూదిపింజలా అయిపోతుందన్న ఉద్దేశంతో నీకే ఇదంతా చెప్పాలని నిర్ణయించుకున్నానమ్మా. నా మీద మీకున్న గౌరవానికి చాలా థ్యాంక్స్ మామయ్య గారు. నా మేనల్లుడు అరవింద్ నిశ్చితార్థం నేను లేకుండా జరిగిపోయింది. అంత ఇంపార్టెంట్ అకేషన్కి నేను రాకపోవడానికి కారణం వన్ వీక్ నుండి చాలా టెన్షన్, స్ట్రెస్ అనుభవిస్తున్నానమ్మా. అది తప్పో ఒప్పో లేకపోతే హ్యూమన్ ఎర్రర్, అదే మానవ తప్పిదమో అసలేంటో నేనే క్లారిటీగా డిఫైన్ చేసుకోలేకపోతున్నాను.
ఆ సంఘటన గుర్తు చేసుకుంటుంటే ఉద్వేగం గొంతుకు అడ్డుపడుతుందమ్మా. మామయ్య గారు, ఈ ఇంటికి నేను కోడలిగా వచ్చినప్పటి నుంచి ఈ క్షణం వరకు మిమ్మల్ని ఇంత స్ట్రెస్ ఫీలింగ్లో కానీ డిప్రెషన్లో మాట్లాడడం కానీ చూడలేదు. బట్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నాను మామయ్య గారు. అమ్మా, 25 ఏళ్ల క్రితం నాకు బిజినెస్ టూర్స్ ఎక్కువగా ఉండేవి. నెలకు 20 డేస్ బిజినెస్ పని మీదే తిరిగేవాడిని. అలా ఒకసారి సిమ్లాలో బిజినెస్ పని మీద ఒకరింట్లో 2 వీక్స్ గెస్ట్గా ఉండాల్సి వచ్చింది. సిమ్లాలో 200 సంవత్సరాల క్రితం సెటిల్ అయిన తెలుగు వ్యక్తి భార్గవ్ నాయుడు ఫ్యామిలీ. ఆయనకు మా నాన్న ప్రతాపరుద్ర గారితో మంచి స్నేహం కూడా ఉంది. వాళ్లకు యాపిల్ తోటలున్నాయి. యాపిల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పని మీద నన్ను నాన్న వాళ్ళింటికి పంపించారు. అప్పుడు అబ్రాడ్లో ఉన్న భార్గవ్ నాయుడు గారు 2 వీక్స్ వరకు రాలేక నన్ను వాళ్ళ ఇంట్లోనే గెస్ట్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తే ఉండిపోయాను. అప్పటికే భార్గవ్ నాయుడు గారు కూతురు పుట్టింటికి వచ్చింది. ఆ టైంకి వాళ్ళ అమ్మాయికి పెళ్ళయి 5 ఏళ్ళు. నాలానే వాళ్ళ హస్బెండ్ కూడా బిజినెస్ పర్సన్. దే ఆర్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ కపుల్. బట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భార్గవ్ నాయుడు గారి అమ్మాయి భర్తకు దూరమై బాగా ఒంటరితనంతో తెలియని డిప్రెషన్లో ఉంది. మనిషికో స్నేహం మనసుకో దాహం, మనిషికో స్నేహం మనసుకో దాహం, లేనిదే జీవం లేదు, జీవితం కానే కాదు. మమతనే మధువు లేనిదే చేదు. మనిషికో స్నేహం మనసుకో దాహం. 2 రోజుల తర్వాత తనే నన్ను పలకరించింది. తనతో మాట్లాడుతుంటే నిజంగా బ్యూటిఫుల్ పర్సన్ అనిపించింది. ఇద్దరం మాటల్లో పడ్డాం. ఆ తర్వాత కొద్ది సమయంలో మా ఇద్దరి మధ్య ఎంత రిలేషన్ ఏర్పడిందంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నంతగా కలిసిపోయాం. ఒక చిలక
ఒద్దికైంది మరుచిలక మచ్చికైంది వయసేమో మరచింది మనసొకటై కలిసింది కట్టగట్టి ఆపాలన్న గంగ పొంగులాగేనా ప్రేమలేని నాడీ నేల పువ్వులెన్ని పూచేనా మనిషి లేని నాడు దేవుడైన లేడు మంచిని కాచేవాడు దేవుడికి తోడు మనిషికో స్నేహం మనసుకో దాహం మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానీ అప్పటి వరకు ఒంటరితనంతో ఉన్న అమ్మాయిలో నా ప్రజెన్స్ తనలో తెలియని ఆనందాన్ని తీసుకొచ్చింది. తన కంపెనీ నాకు కూడా ఏదో కొత్త ఫీలింగ్ అనిపించేది. తెలియకుండా నాలో తనంటే పొజెసివ్నెస్ వచ్చేసింది. అది ఎంతగా అంటే ఎవరో తెలుసా? ఎవరో చెప్పుకోండి. ఐ నో. నేను భోంచేసి వచ్చాను. మీరు చేశారా? మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాను. ఓ సారీ, నేను కంపెనీ ఇస్తాను. కమాన్. మ్, మనిషికో స్నేహం మనసుకో దాహం మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు మమతనే మధువు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుకో దాహం
అరవింద్ని లవ్ చేసింది అంజలి కాదు మామయ్య గారు. అరవింద్ని ఫోన్లో ప్రేమించింది అంజలి కాదు, మా అక్క అలివేణి మామయ్య గారు.